2023, 2024, 2025 మూడేళ్లుగా సమ్మర్లో పెద్ద హీరోస్ మొహం చాటేశారు. అదిగో ఇదిగో అంటూ ఊరించి అందరూ హ్యాండ్ ఇచ్చారు. మూడేళ్లుగా సమ్మర్ ఒకటియారా క్రేజీ ప్రాజెక్ట్స్తో సరిపెట్టేసుకుంది. అయితే 2026 సమ్మర్లో మాత్రం స్టార్స్ హడావిడి మామూలుగా లేదు. మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే సందడేంటో ఒకసారి చూద్దామా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గత 3 ఏళ్లుగా సమ్మర్ అంతా ఖాళీ ఉండడంతో అనావృష్టి నెలకొంది. 2026 సమ్మర్లో క్రేజీ మూవీస్ చాలానే వస్తున్నాయి. స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే మార్చ్ 19న యష్ టాక్సిక్ రిలీజ్ అవుతోంది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యష్ గ్యాప్ తీసుకుని నటించిన టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. మార్చ్ 26న నాని ది పారడైజ్ వస్తుందని ప్రకటించిన షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలయ్యేట్టు కనిపించడం లేదు. ఆ మరుసటి రోజే మార్చ్ 27న పెద్ది రిలీజ్ అవుతోంది. టీజర్ చికిరి సాంగ్ ఇచ్చిన హైప్ తో పెద్ది పాన్ ఇండియాగా ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్లో స్లాట్స్ ఖాళీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ను రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాతలున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఉస్తాద్ సమ్మర్ ను టార్గెట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోయినా సమ్మర్లో రావడం ఖాయం. చిరంజీవి 2026 ఫస్ట్ హాఫ్ లోనే 2 సినిమాలతో వచ్చేస్తున్నారు. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో, సమ్మర్లో విశ్వంభరతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. ఈ మధ్యనే మొదలైన త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్లోనే రానుంది. పక్కా స్క్రిప్ట్ తో ఉన్న గురూజీ 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న అడవిశేష్ గూఢచారి 2 మే 1న విడుదలవుతోంది. గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2 ను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. జాన్వీ కపూర్ కి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎప్పటికప్పుడు నేనున్నాను అంటూ ఒకరు ఆదుకుంటున్నారు. తండ్రి బోని కపూర్ జాన్వీతో ఒక సినిమా నిర్మించి చేతులెత్తేశారు. అయితే ఒక నిర్మాత మాత్రం వరుస సినిమాలు నిర్మిస్తూ జాన్వీ కపూర్ కెరియర్ కి లైఫ్ ఇస్తున్నాడు. జాన్వీ కెరియర్ కి ఆపద్ బాంధవుడిలా ఉన్న ఆ ప్రొడ్యూసర్ ఎవరు చూద్దామా? జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రచ్చిపోయినా అందగత్తె అనిపించుకోలేకపోయింది. డెబ్యూ మూవీ దడక్ తప్ప మరో హిట్ లేదు. ఫేడ్ అవుట్ బ్యూటీ ఐరన్ లెగ్ హీరోయిన్ ముద్ర పడిపోయింది. ఇంతలా డౌన్ ఫ్లోలో ఉన్న ఈ అమ్మడికి ఎప్పటికప్పుడు ఛాన్స్లిచ్చి ఆదుకుంటున్నాడు కరణ్ జోహార్. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ కోసం తెలుగు నుంచి భారీ ఆఫర్స్ వచ్చినా శ్రీదేవి మాత్రం కూతుర్ను కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. దడక్ మూవీతో వెండితెరకు పరిచయమైన జాన్వీ తొలి అడుగులోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవర్తో పాన్ ఇండియా హిట్ కొడుతుంది అనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏ మాత్రం యూజ్ కాలేదు కదా. జాన్వీ రోల్ విమర్శలు ఫేస్ చేసింది. జాన్వీ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 7 ఏళ్లు దాటేసినా హిందీలో దడక్ తప్ప మరో హిట్ పడలేదు. దసరాకొచ్చిన సన్నీ సంస్కారికి, తులసి కుమారి మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చినా కాంతారా చాప్టర్ 1 దెబ్బ కొట్టింది. ఈ కన్నడ మూవీ ముందు స్ట్రైట్ మూవీ నిలబడలేకపోయింది. సింగిల్ హిట్ తప్ప రెండో హిట్ లేకుండా హిందీలో జాన్వీ కపూర్ బిజీగా ఉందంటే కరణ్ జోహార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆఫర్స్ లేని ప్రతిసారి నేనున్నానంటూ ఆదుకున్నాడు. జాన్వీ ప్రస్తుతం తెలుగులో పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతోంది. సన్నీ సంస్కారికి, తులసి కుమారి తర్వాత హిందీలో మరో సినిమా లేదు. ఆపద్ బాంధవుడిలాగా కరణ్ జోహార్ మళ్లీ ప్రత్యక్షమై టైగర్ ష్రాఫ్ తో తీయబోయే సినిమాలో జాన్వీకి ఛాన్స్ ఇచ్చాడట. జాన్వీ 7 ఏళ్ల కెరీర్ లో 6వ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దడక్తో మొదలైన ఈ ప్రయాణం సన్నీ సంస్కారికి, తులసి కుమారి వరకు సాగింది. మధ్యలో గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి వంటి సినిమాలు తీసినా జాన్వీకి హిట్ ఇవ్వలేకపోయాడు. జాన్వీకి సక్సెస్ లేకపోయినా సినిమాలు లేవన్న బాధ లేకుండా ఆదుకుంటున్నాడు కరణ్. యంగ్ హీరోస్ లో నితిన్ కే ఎందుకిలా జరుగుతోంది? సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలమైంది. మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతాడు? వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ దాటేసిన కుర్ర హీరో ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు? చేతి దాకా వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి వెళ్లిపోతున్నాయి. హిట్ సంగతి తర్వాత ముందు నెక్స్ట్ మూవీ ఏంటి? యంగ్ హీరోల్లో ఎక్కువ ఫ్లాపులు చూసిన రికార్డ్ నితిన్ పేరు మీదే ఉందా అనిపిస్తోంది. 2002లో జయంతో హీరోగా పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 35 సినిమాలు చేస్తే అందులో హిట్స్ 6 మాత్రమే. జయం హిట్ తో కెరియర్ స్టార్ట్ చేసి వెంటనే దిల్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ చూడ్డానికి 9 ఏళ్లు పట్టింది. ఈలోగా 15 ఫ్లాపులు చూశాడు నితిన్. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాపులు చూసిన నితిన్ ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు. ఆ తర్వాత 3 ఫ్లాపులు ఫేస్ చేసి ఆతో
మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కెరియర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాప్లు గుర్తొస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగా 7 ఫ్లాప్లు వచ్చాయి. చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు నిరాశపరిచాయి. తమ్ముడు తర్వాత నితిన్ కు ఆఫర్స్ రావడమే లేదు, వచ్చినా నిలవడం లేదు. తమ్ముడు తీసిన దిల్ రాజు, నితిన్ దర్శకుడు వేణు కాంబోలో ఎల్లమ్మ ప్లాన్ చేశాడు. తమ్ముడు దెబ్బకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నితిన్ కు ఇష్క్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేసింది. మరేమైందో ఏమో గానీ ప్రస్తుతం నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు. అధికారికంగా ప్రకటించకపోయినా శ్రీను వైట్లతో మైత్రి మూవీస్ ఓ సినిమా కమిట్ అయింది. ఇందులో హీరోగా నితిన్ పేరు బయటకొచ్చినా ప్రస్తుతం శర్వానంద్ పేరు వినిపిస్తోంది. తమ్ముడు ఫ్లాప్ తర్వాత నితిన్ నటించాల్సిన 3 సినిమాలు చేజారాయి. నితిన్ చేతి నుంచి డైరెక్టర్స్ చేజారుతున్న కొత్తగా 2 డైరెక్టర్స్ తెరపైకొచ్చారు. ప్రస్తుతం తెలుసు కథతో మెగాఫోన్ పట్టిన నీరజ్ కోన డైరెక్షన్ లో సినిమా ఉంటుందని, ఆల్రెడీ కథ రెడీ అవుతోందని తెలిసింది. నితిన్ తో సినిమా ప్లాన్ చేసినట్టు ఊరు పేరు భైరవ కోన తీసిన విఐ ఆనంద్ ఆ మధ్య తెలిపాడు. మరి ఈ 2 ప్రాజెక్ట్స్ అయినా మధ్యలోనే అటకెక్కకుండా సెట్స్ పైకి వెళ్తాయేమో చూడాలి. మరి రిలీజ్ కి రెడీగా ఉన్న కార్తీ సినిమా వా వాతియార్ కి బ్రేకులు పడ్డాయి. అఖండ 2 విషయంలో జరిగిందే కార్తీ సినిమాకు జరిగింది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వా వాతియార్ రిలీజ్ ని అడ్డుకున్నాయి. సినిమా విడుదలని నిలుపుదల చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కథేంటో ఒకసారి చూద్దామా? కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన వా వాతియార్ ను స్టూడియో గ్రీన్ బ్యానర్లో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. బిజినెస్ మ్యాన్ అర్జున్ లాల్ దగ్గర నిర్మాత 10.35 కోట్లు రుణం తీసుకుంటే అది వడ్డీతో కలిపి 21.78 కోట్లయింది. ఆ మొత్తం చెల్లించేలా సినిమా విడుదలకు మధ్యంతర స్టే ఇవ్వాలని వ్యాపారవేత్త కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు నిర్మాత అప్పు తిరిగి చెల్లించే వరకు సినిమా విడుదల చేయకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోగా త్వరలోనే విడుదల అంటూ నిర్మాణ సంస్థ పోస్టు పెట్టింది. నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ మధ్యకాలంలో భారీ డిజాస్టర్స్ చూసింది. విక్రమ్తో తీసిన తంగలాన్, సూర్యతో నిర్మించిన కంగువా భారీ నష్టాలు మిగిల్చాయి. వీటి నుంచి కోలుకోలేకపోయిన స్టూడియో గ్రీన్ ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. ఈ ఎఫెక్ట్ కార్తీ వా వాతియార్ పై పడి రిలీజ్ ఆగిపోయింది.